హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేందర్. మందకృష్ణ మాదిగ వర్సెస్ కడియం శ్రీహరి మధ్య ఫైట్ నడుస్తూ ఉందా? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. మందకృష్ణ మాదిగ వర్సెస్ కడియం శ్రీహరి ఫైట్ ఏ విధంగా చూడవచ్చు? అంటే మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరిని తిట్టడం, కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరి తన రాజకీయ లాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం అనుకోవచ్చు. ఇది ఒక విధంగా చూసినట్లయితే వర్గీకరణకు సంబంధించిన అంశంగా మనం చూడొచ్చు. వర్గీకరణ అంశానికి సంబంధించి మందకృష్ణ మాదిగ చాలా దశాబ్దాల కాలం నుంచి పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఫలించి చంద్రబాబు నాయుడు హయాంలో ఒక 2 సంవత్సరాల కాలం పాటు వర్గీకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఆ వర్గీకరణ సమస్యల్లో గత 70 సంవత్సరాల నుంచి ఎంత శాతం రిజర్వేషన్ పొందారో మాదిగలు, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళకి రిజర్వేషన్ లభించడం జరిగింది. అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆరోపణ ఏంటంటే, మా జనాభా ఎక్కువ, మాల జనాభా తక్కువ. 25% రిజర్వేషన్లలో సింహభాగం మాలలకే చెందుతుంది. మాలలు ఆర్థికంగా బలవంతులు, వాళ్లకు కొంత ఆర్థిక స్వాతంత్రం ఉంది, రాజకీయంగా కూడా వాళ్ళు ఎదిగి ఉన్నారు. రిజర్వేషన్లు పొందడం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మిగతా విద్యా సంస్థల్లో కూడా వాళ్ళకు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి అందులో వర్గీకరణ చేయండి, మా వాటా మాకు ఇవ్వండి అని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట ఫలితంగా మందకృష్ణ మాదిగ పోరాటానికి చూసి చంద్రబాబు నాయుడు అప్పుడు దానికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎస్సీలో వర్గీకరణ అనేది సాధ్యం కాదు, ఇది దేశవ్యాప్తంగా పార్లమెంటు నిర్ణయించాలి, అది ఒక రాష్ట్రం తీసుకుంటే అది నిర్ణయం కాదంటే మనకి అది వెళ్ళి పార్లమెంటు గోల్లో పడింది లోక్సభలో. అది అందుకే మందకృష్ణ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు బీజేపీని డిమాండ్ చేస్తున్నారు. అది పార్లమెంటు ద్వారా వర్గీకరణకు సంబంధించిన అంశం తేలాలనేది ఉషా మెహ్రా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీసీలో ఎట్లయితే వర్గీకరణ ఉందో ఎస్సీలో కూడా వర్గీకరణ ఉండాలి అనేది వాళ్ళ పాయింట్. మనం రాష్ట్రంలో చూసుకుంటే బీసీలో కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అనే వర్గీకరణ ఉంది. మా దగ్గర కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఒక అంశం. ఈ అంశం కోసం దాదాపు మాల నాయకులు, మాదిగ నాయకులు అందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు. కొద్దో గొప్ప మాల నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైన అంశమే అని చెప్పి వాళ్ళు చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ అంశాన్ని చూసుకున్నట్లయితే మాల ఒకటి, మాదిగ ఉపకులాలు. కడియం శ్రీహరి అనే అతను మాదిగ ఉపకులాలకు చెందిన వ్యక్తి. కానీ అక్కడ చూసుకున్నట్లయితే మాదిగ ఉపకులాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆ బైండ్ల సామాజిక వర్గం అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉన్న వర్గం. ఈ మొత్తం వర్గాలను చూసుకున్నంటే ఎక్కువ శాతం దాదాపు 70 లక్షల మంది ఉన్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది మాదిగ సామాజిక వర్గం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి 3 సీట్లు ఉండడం జరిగింది. 3 లోక్సభ సీట్లు రిజర్వేషన్ ఆధారంగా 3 లోక్సభ సీట్లు ఎస్సీలకు ఉన్నాయి. అందులో ఒకటి నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మాలలకు అనుకూలంగా ఉంది, మాలలే ఎక్కువగా లబ్ధి పొందారు అనేది కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ. అందుకు మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మల్లు బట్టి వీరకుమార్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వెంకటస్వామి ఫ్యామిలీ కానీ, ఈ ఫ్యామిలీస్ అంది ఇప్పుడు మనకు స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్, వీళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారుగానే మనం కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, రాజకీయంగా కూడా సామాజికంగా కూడా వాళ్ళొక స్థానంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ వరంగల్ సీటు వరకు ఆశించింది ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన సీట్లలో మాల సామాజిక వర్గానికి చెందిన వర్గాలకే 2 సీట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి నాగర్ కర్నూలు సీటు మల్లు రవికి, అలాగే మన పెద్దపల్లి సీటు గడ్డం వంశీకి ఇవ్వడం జరిగింది, అది మాల సామాజిక. ఇక మిగిలిన వరంగల్ సీటు ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలా పేర్లు కూడా చక్కర్లు కొట్టడం జరిగింది. సడన్గా ఏమైందంటే, ఎప్పుడైతే కావ్యాన్ని కూడా కడియం కావ్యను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది వాళ్ళ పార్టీ తరఫున. అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సాంబయ్య ఇలాంటి కొన్ని పేర్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎప్పుడైతే గడ్డం కావ్య రావడం జరిగిందో ఆ సీటు కూడా మాదిగ సామాజిక వర్గానికి కాకుండా మాదిగ ఉపకులాలకు సంబంధించిన బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి రావడం జరిగింది. దీంతో మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీ ద్రోహి, కాంగ్రెస్ పార్టీ మాదిగ ద్రోహి అని చెప్పి విమర్శించడం జరిగింది. ఈ విమర్శ కడియం శ్రీహరి మందకృష్ణకు సంబంధించిన విమర్శ ఇప్పుడే కాదు, గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో
డిప్యూటీ సీఎంగా పనిచేయడం జరిగింది. కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా పనిచేసిన సందర్భంలో 2014లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది కడియం శ్రీహరి. ఆ సమయంలో కూడా కేసీఆర్ అప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అప్పుడు వాళ్ళు చూపించింది ఏంటంటే మాదిగ కులాల నుంచి బయట సామాజిక వర్గాలకు సంబంధించిన కడియం శ్రీహరిని తీసుకున్నాం కదా అని చెప్పి చెప్పడం జరిగింది. ఉపకులాలకు సంబంధించిన వ్యక్తిని తీసుకున్నారు కానీ మాదిగ సామాజిక వర్గాల నుంచి తీసుకోలేదు, మంత్రివర్గంలో తీసుకోవాలనే చర్చ అప్పటి నుంచి జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి కడియం శ్రీహరికి ఈ విధంగా మళ్ళీ వరంగల్కి సంబంధించిన సీటు విషయంలో మందకృష్ణకు అలాగే కడియం శ్రీహరికి మధ్య ఒక విభేదాలు అయితే రావడం జరిగింది. దానికి పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అయితే జరిగింది. ఎందుకు అంటే మందకృష్ణ మాదిగ ఓన్లీ కడియం శ్రీహరిని టార్గెట్ చేయడం ఎందుకు? కడియం శ్రీహరిని టార్గెట్ చేయడం అంటే వరంగల్ సీటు వస్తుందని ఆశించారు. మాదిగ సామాజిక వర్గానికి వరంగల్ సీటు వస్తుందని ఆశించారు. కానీ ఇతను పార్టీలో చేరడంతో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ సీట్ రాలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రధాని మోడీ హామీ ఇచ్చారు, బీజేపీ పార్టీ ద్వారానే మాకు ఈ వర్గీకరణ సాధ్యం అవుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు పెట్టి మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఓటర్లు ఖచ్చితంగా కూడా మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేద్దామని చెప్పి బహిరంగంగాను అంతర్గతంగాను వాళ్ళ వర్గాలకు ఆయన పిలుపునిస్తున్నాడు. అదే అతన్ని ఏమన్నాడు, గుడ్లు అమ్ముకున్నట్టు నువ్వు నీకు మాట్లాడే హక్కు ఎక్కడ అని కూడా అన్నాడు. అదే రంజిత్ రెడ్డిని తీసుకురావడం జరిగింది, సునీత మహేందర్ రెడ్డిని తీసుకురావడం జరిగింది, దానా నాగేందర్ని ఇక్కడ ఖైరతాబాద్ సికింద్రాబాద్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే గతంలో ఇంతెందుకు ఎలక్షన్ సమయంలో ఖైరతాబాద్ ప్రచారం సందర్భంలో దానా నాగేందర్పై రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. భూ కబ్జాదారుడు, సిటీలో భూములన్నీ కబ్జా చేస్తున్నాడు, ఇతను ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా దానా నాగేందర్ని విమర్శించడం జరిగింది. ఇప్పుడు అదే దానా నాగేందర్ పోయి పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఆ భూ కబ్జాలు ఏమైతే, భూ కబ్జాలు మాఫీ అయితే, భూ కబ్జాలు నువ్వు కట్టుబడిన మాటకి ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ చేసిన పని వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తున్నారు అనేది పబ్లిక్లో ఒక విధమైన ఏమంటారు, అన్ని పార్టీలు ఒకటే అనే ఒక భావన అయితే ఏర్పడ్డది. కనీసం ఈ కొద్ది రోజులైనా ఈ పని చేయకుండా అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కండిషన్ పెడుతున్నట్టుంది హైకమాండ్. దానివల్ల కొంతమంది ఆగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైనా పార్టీ మారాలనుకున్న వాళ్ళు రాజీనామా చేసి తర్వాత మా పార్టీ నుంచి గెలవాలని చెప్పి ఒక కండిషన్ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. అదే కడియం శ్రీహరికి ఎంపీగా పోటీ చేయడానికి అదే అడ్డంకిగా మారినట్టుగా కనిపిస్తుంది. ముందుగా కడియం శ్రీహరి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ తనను రిజైన్ చేయమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశించడం, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలంటే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఎంపీగా గెలిచిన తర్వాత కావాలంటే ఆ సీటును శేషన్ గన్పూర్ సీటును నీ కూతురుకే ఇస్తామని చెప్పి మాట కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ దానికి అతను ఒప్పుకున్నట్టు కనిపించట్లేదు. దానా నాగేందర్ది కూడా సికింద్రాబాద్ పెండింగ్ పెడుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. తనని కూడా రిజైన్ చేయమని అడుగుతున్న నేపథ్యంలో తను రిజైన్ చేయడానికి ఎంపీగా గెలిస్తే రిజైన్ చేస్తాననే ఒక మాట చెప్తున్నట్టుగా సికింద్రాబాద్ సీటు కూడా మారుస్తారనే, అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ విధంగా చేర్చుకున్నట్టయితే దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా ఊపు ఉండదు. ఏ పార్టీకైనా రేపు గెలవచ్చు, ఓడిపోవచ్చు. మనం చూసినాం దానం నాగేందర్ 2004లో దానం నాగేందర్ ఎగ్జాంపుల్ చూసినాం. దానం నాగేందర్కి టికెట్ రాలేదని చెప్పి టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. టీడీపీ నుంచి గెలవడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత ఏమైంది, తను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దానం నాగేందర్ రాజశేఖర రెడ్డికి ప్రియ శిష్యుడు. తనకేంది, యాక్చువల్గా తను ఒకవేళ గెలిచి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఉంటే మంత్రి అయ్యేవాడు. కానీ తను టీడీపీ ఓడిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి అంది. తను ఏం చేసిండు, గెలిచిన ఒక వారం 10 రోజులకే ఆ సీటుకు రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేయడం జరిగింది. ఆ ఉప ఎన్నికలో అతను ఓడిపోయి ఎంఐఎం గెలవడం జరిగింది. ఎంఐఎం గెలవడంతో ఒకసారిగా ఇక కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాడు. మళ్ళీ 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి గెలిచి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించడం జరిగింది. అది ఒకసారి పోటీ చేస్తే మరొకసారి గెలుస్తారో లేదా అనే దానికి ఎగ్జాంపుల్ మనకు దానం నాగేందరే కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు పార్టీ మారుతున్న దానం నాగేందరే గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి మళ్ళీ ఉప ఎన్నికల్లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. అక్కడ ఎంఐఎం గెలవడం జరిగింది. కాబట్టి ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి
ఈ సమస్య అంతా కూడా కడిగితే రాజీనామా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే అంశంతో పాటుగా ఈ మాదిగ రిజర్వేషన్కి సంబంధించి ఈ ఉపకరణలకు సంబంధించి ఇది కూడా ఇప్పుడు చర్చకు తెరలేసిందని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.